తెల్లవారుజామున అన్నపూర్ణ ఇంటి మీదున్న కోడి దిక్కులు చూసి, చలికాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా చివరికి నేను పోయే కాలం వచ్చినా కూత మాత్రం ఆగేది లేదు, ఆపేది లేదు. వేళైందా కూత మొదలెట్టాల్సిందే అని గట్టిగా కూసింది కోడి. అంతే, ఆ ఇంట్లో నిండుగా దుప్పటి కప్పుకొని అన్నపూర్ణ, చంద్రయ్య దంపతులు పడుకొని ఉన్నారు. కోడి మళ్లీ కూసింది. నెమ్మదిగా అన్నపూర్ణ లేచి బెడ్ మీద కూర్చొని దుప్పటి కప్పుకుంది. ఏవయ్యా, తెల్లారింది, లేవవయ్యా అంటూ భర్త చంద్రయ్యని లేపే ప్రయత్నం చేసింది. చంద్రయ్య నిద్రమబ్బుతో, అప్పుడే తెల్లారిందా పూర్ణ? అవునయ్యా, కోడి కొత్త వినిపించలేదా అని అన్నపూర్ణ అనగానే కోడి మళ్ళీ గట్టిగా కూసింది. చంద్రయ్య లేచి దుప్పటి కప్పుకున్నాడు. బయటికెళ్దామా? వద్దనెంత చెప్పినా నువ్వు వినవు కదా. చలి చూడు ఎలా పెడుతుందో. ఇంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి ఇంటి బయట కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలా పూర్ణ? కాలమేదైనా కానివ్వండి, ఎప్పుడు చెయ్యాల్సిన పనులు అప్పుడే చెయ్యాలి. అలా చేస్తేనే ఆ పనులకు అందం, మాకు ప్రశాంతత. ఒకవేళ చెయ్యలేకపోతే ఆ రోజంతా ఏదో తెలియని వెలితి ఉంటుంది, మనసంతా ఇబ్బంది పడుతుంది. ఎంత చెప్పినా వినవు కదా. సిటీలో ఉంటున్న కొడుకు కోడల్ని రమ్మని చెప్పొచ్చు కదా. నేనెందుకు రమ్మంటాను చెప్పండి? ఇక్కడేం తక్కువ ఉందని కొడుకు కోడలు మనవన్ని తీసుకుని సిటీకెళ్లారు? తక్కువ అవుతుందని కాదు పూర్ణ. తెల్లవారుజామునే కోడల్ని ఇబ్బంది పెడుతున్నావని కోడలు భావించి కొడుక్కి చెప్పి ఉంటుంది. కొడుకు మనకు ఆ విషయం చెప్పకుండా ఇక్కడ బ్రతుకు తెరువు లేదని మన మనస్సుల్ని నొప్పించకుండా మన ఆశీర్వాదం తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు. కొడుకు కోడల్ని పిలిచే సందర్భం వచ్చినప్పుడు నేనే పిలుస్తానులేండి. సరే పూర్ణ, పద. నేను దుప్పటి కప్పుకొని బయట నిలబడతాను, నువ్వు కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకుందువు అని ఇద్దరూ మాట్లాడుకుని బయటకొస్తారు. గుమ్మం దగ్గర చంద్రయ్య దుప్పటి కప్పుకుని నిలబడి నిద్రపోతుండగా ఇంటి మీదున్న కోడి కూసింది. చంద్రయ్య కళ్ళు తెరిచాడు. చలికి తట్టుకుని అతి కష్టం మీద ముగ్గు వేస్తున్న అన్నపూర్ణ, ఏవయ్యా, కోడి కూస్తుంది. నేను పడుకోవడం లేదు పూర్ణ, కావాలని ఆ కోడి కూస్తుంది. అవును మరి, ఆ కోడికి నీకు శత్రుత్వం ఉంది కదా, అందుకే నువ్వంటే దానికి పడటం లేదు. అందుకే అలా కూతలు కూస్తూ తమరి మీద చాడీలు చెప్తుంది అని అన్నపూర్ణ అంటుంటే చంద్రయ్య మళ్ళీ పడుకున్నాడు. కోడి కూసింది. అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకుంటూ ముగ్గు వేయటం పూర్తి చేసింది. చంద్రయ్య గుమ్మం దగ్గర నుండి బయటకొచ్చి ఇంటి మీదున్న కోడిని చూశాడు. పూర్ణ లేనప్పుడు నిన్ను పట్టుకుని చికెన్ బిర్యానీ చేసుకొని తింటాను. అది మీకు దొరకదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఇక ఎలా చికెన్ బిర్యానీ చేసుకుని తింటారు చెప్పండి అని అన్నపూర్ణ అనగానే కోడి మళ్లీ కూసింది. అన్నపూర్ణ నవ్వుతూ, ముగ్గు వేశాను, ఇక మీరెళ్ళి పాలు తీసుకురండి, వేడివేడిగా చాయ్ తాగుదాం. సరే పూర్ణ, ఇంట్లో ఉన్న పాల డబ్బా తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పగానే అన్నపూర్ణ ఇంట్లోకెళ్ళింది. చంద్రయ్య కోడిని చూస్తూ, ఏదో ఒక రోజున నాకు దొరుకుతావు, అప్పుడు నీకు మామూలుగా ఉండదు అని అంటుండగా అన్నపూర్ణ లోపలి నుండి పాల డబ్బా తీసుకొచ్చింది. తొందరగా వెళ్తేనే రంగయ్య నీళ్లు కలపని పాలు పోస్తాడు, ఆలస్యమైతే తప్పు నాది కాదు కదా తల్లి అంటాడు, వెళ్ళండి అని చెప్పగానే చంద్రయ్య దుప్పటి కప్పుకొని పాల డబ్బా తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్తుంది. పూర్తిగా తెల్లారింది. ఉదయం 6:30 గంటల సమయం. సిటీలోని కమలానగర్లో అద్దెకుంటున్న కిషోర్ రెడీ అయి తను చేసే సెక్యూరిటీ గార్డ్ జాబ్కి వెళ్లాలనుకున్నాడు. మీనాక్షి, బాక్స్ కట్టేశావా అని అంటుండగానే మీనాక్షి బాక్స్ పెట్టిన బ్యాగ్ తీసుకొచ్చింది. నాకిప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ 4 గంటలకు లేచే బదులు ఊళ్ళో కోడికూతకి లేచి పనులు చేసుకుంటే బావుండేదని. అప్పుడు మనం అత్తయ్య వాళ్లతో కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఇప్పుడెన్ననుకుంటే ఏంటి లాభం, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అలా కాదండి, నేను చెప్పేదొకసారి వినండి. మీనా, ఇప్పుడు టైం లేదు. ఏమైనా ఉంటే రాత్రి 8ంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం అని భర్త కిషోర్ చెప్పగానే మీనాక్షి బాధగా ముఖం పెట్టి, సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలా బాధగా పంపిస్తే ఎలా చెప్పు మీనా? రోజురోజుకు నీలో నువ్వు మాయమైపోతున్నావు. ఏమైంది? నిజం చెప్తున్నానండి, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు. మనం ఊరికి పోదాం. దాదాపుగా మనం ఇక్కడికొచ్చి 1 ఏడాది కావస్తుంది. 1 నెల రోజులు పనిలేక ఇబ్బంది పడ్డాం. ఎప్పుడైతే మీకు సెక్యూరిటీ పని దొరికిందో అప్పటి నుండి మనసుకు ప్రశాంతత లేదు. 10 నెలల నుండి జాబ్ చేస్తున్నాను మీనా.
నీకింకా అలవాటు కాలేదా? లేదండి, తెల్లవారుజామునే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి కోడలా. తర్వాత స్నానం చేసి దీపం పెట్టి వంటలు మొదలెట్టాలని చెప్పిన అత్తయ్య మాటలు అర్థం చేసుకోలేక అత్తయ్య నా మీద పెత్తనం చేస్తుందని భావించాను. ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ ఏకంగా తెల్లవారుజామునే వంటలు చేస్తున్నాను. ఇదే పని ఊళ్ళో ఉన్నప్పుడు అత్తయ్య చెప్పినప్పుడు చేస్తే ఎంత బాగుండేది. బాధపడకు మీనా, ఈ 4 రోజులు వెళ్తే జీతం డబ్బులొస్తాయి. అందరికీ డబ్బిచ్చేసి మన ఊరికి వెళ్ళిపోదాం. నువ్విలా బాధపడుతూ ఉండటం నేను చూడలేను. కొడుకు పడుకున్నాడు కదా, స్కూల్ టైం కాగానే జాగ్రత్తగా పంపించు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే కిషోర్ వెళ్ళిపోతాడు. మీనాక్షి తనలో తాను, నన్ను మన్నించండి అత్తయ్యా, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండేది కానీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. అన్నపూర్ణ, చంద్రయ్య పొలంలో పనులు చేసుకుంటూ, పూర్ణ, నాకు తెలుసండి తమరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలితో సుబ్బయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంది, సందడిగా ఉంది పూర్ణ. మన కొడుకు, కోడలు, మనవడు మన ఇంట్లో ఉంటే కూడా బాగుండేది అనే కదా, అంతేనా? నిజం చెప్పనా పూర్ణ, నీలాగా భర్త మనసును అర్థం చేసుకున్న భార్యని నేనెక్కడా చూడలేదు. నిన్ను భార్యగా పొందటం నా అదృష్టం అని చెప్పగానే ఆ పొలం గట్టున ఉన్న రాయిపై నిలబడి దిక్కులు చూస్తున్న కోడి గట్టిగా ఒక కూత కూసింది. అంతే, చంద్రయ్య ఉలిక్కిపడి లేచి కోడిని చూశాడు. అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకుంది. పూర్ణ, ఎవరైనా కుక్కని గాని కుందేలుని గాని పెంచుకుంటారు. నువ్వు మాత్రం ఈ కోడిని పెంచుకుంటున్నావు. ఏదో ఒక రోజు నా చేతిలో దీనికి ఉంటుంది. అంటే ఇందాక చెప్పిన మాట అబద్ధం అన్నమాట కాదు కాదు పూర్ణ, నిజమే చెప్పా. అని మాట్లాడుకుంటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అలా 1 వారం రోజులు గడిచాయి. కిషోర్, మీనాక్షి, మనవడు రాజ్ ఊరికొచ్చారు. నన్ను మన్నించండి అత్తయ్యా, ఇక నుండి మీతోనే ఊళ్ళోనే ఉంటాం. అవునా తాతయ్య, మనం ఆడుకుందాం అని చెప్పగానే అన్నపూర్ణ దంపతులు చాలా సంతోషించారు. మరుసటి రోజున కోడలు మీనాక్షి తెల్లవారుజామునే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టింది. దుప్పటి కప్పుకొని కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంటలు చేస్తుంది. దాదాపు ఉదయం 6 గంటల వరకే వంటలు రెడీ చేసి వెచ్చదనం కోసం పొయ్యి దగ్గర కూర్చుంది. 7 గంటలకు నిద్రలేచిన అన్నపూర్ణ ఇంటి ముందు కల్లాపి ముగ్గు చూసి మురిసిపోయింది. కోడలిలో చాలా మార్పొచ్చింది అని అనుకుంటూ పొయ్యి దగ్గరికి వచ్చింది. పొయ్యి దగ్గర ఉన్న వంటగిన్నెలలో అన్నం తింటున్న వ్యక్తిని చూసి కొంచెం ఆశ్చర్యంగా, కోడలా, అప్పుడే వంటలు కూడా పూర్తి చేసేసావా? అవునత్తయ్యా. మరితనెవరు? తెల్లారుజామునే అన్నం పెట్టావు, దొంగోడిలా ఉన్నాడు. దొంగోడిలా కాదత్తయ్యా, దొంగోడే. ఇతనొక దొంగ. మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడంట. కాని ఆకలితో ఓపిక లేక పడుకున్నాడంట. అందుకే అత్తయ్యా, తెల్లారుజామునే చేసిన వేడివేడి వంటల్ని ఈ దొంగకి పెడుతున్నాను అని చెప్పిన కోడలు మీనాక్షిని ఎలా అభినందించాలో అన్నపూర్ణకు అర్థం కాలేదు. ఆ దొంగ గబగబా తింటుంటాడు. దొంగబాబు, నెమ్మదిగా తిను, నిన్నెక్కడా ఎవ్వరూ ఏమనరు. కడుపు నిండా తిను. తెల్లవారుజామునే నా కోడలు చేసిన వంటలెలా ఉన్నాయి? వేడివేడిగా చాలా రుచిగా ఉన్నాయి తల్లి. ఈ చలికాలంలో తెల్లారుజామునే కమ్మని వంటలు వేడివేడిగా చేసే కోడలు దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్తుంటే మీనాక్షి పొంగిపోయింది. మొహమాట పడకుండా ఏం కావాలో అడుగు దొంగన్నా. ఈ రోజుకు చాలు తల్లి, మళ్ళీ ఇంకెప్పుడైనా బాగా ఆకలితో ఉన్నప్పుడు వస్తాను చెల్లి. అప్పుడు మాత్రం చికెన్ చేసి పెట్టు అని చెప్తుండగా అన్నపూర్ణ సంతోషించింది. అప్పుడే లేచిన చంద్రయ్య, కిషోర్లు చలికి తట్టుకోలేక దుప్పటి కప్పుకొని పొయ్యి దగ్గరికొచ్చారు. అన్నం తింటున్న దొంగని చూశారు. పూర్ణ, దొంగోడన్నం తింటుంటే అలా చూస్తున్నారేంటి? పట్టుకొని 4 దెబ్బలు తగిలించాలి గాని. ఆవేశపడకండి. దొంగైనా శత్రువైనా అన్నం మీద కూర్చున్నప్పుడు లేపకూడదు. అది పాపం. వీలైతే కడుపు నిండా అన్నం పెట్టాలి. అది మంచిది, పుణ్యం, దేవుడు మెచ్చుకుంటాడు అని అన్నపూర్ణ ద్వారా విషయం తెలుసుకొని మీనాక్షిని అభినందించారు. అలా కోడలు మీనాక్షి అత్తగారింట్లో మొదటిసారిగా తెల్లవారుజామున చేసిన వేడివేడి వంటలు ఒక దొంగవాడి ఆకలి తీర్చినందుకు చాలా సంతోషించారు. శారదమ్మకి వయసు పెరగటం వల్ల కాస్త చూపు మందగిస్తూ ఉంటుంది. ఆ విషయం తన పెద్ద కొడుకు రమేష్కి చెప్పాలనుకుంటుంది.
కానీ రమేష్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. ఏంటమ్మా 3-4 రోజుల నుండి నిన్ను చూస్తున్నాను, కాస్త ఇబ్బందిగా ఉన్నావేంటి? ఏదైనా సమస్య? అబ్బే ఏం లేదు బాబు, ఏదైనా సమస్య ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? చూడమ్మా, బిడ్డకి చిన్న కష్టం వచ్చినా తల్లి తెలుసుకోగలుగుతుంది. అలాంటి తల్లి బాధపడుతుందనే విషయం బిడ్డకి తెలియకుండా ఉంటుందా? నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీ కోడలు వసంతకి చెప్పు, నేను పనికి వెళ్ళొస్తాను అంటూ రమేష్ అక్కడి నుండి బయలుదేరాడు. ఇంతలో కోడలు వసంత వచ్చి తన అత్త ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసుకోవాలనుకుంది. ఏంటత్తయ్యా, నాకు కూడా చెప్పుకోలేని కష్టం వచ్చిందా మీకు? ఆయనతో చెప్పలేకపోయారు, నాతోనైనా చెప్పొచ్చుగా. చూడమ్మా, చిన్నోడు వినయ్, వాడి భార్య యమున నిద్రలేచారా? లేదత్తయ్యా, రాత్రి వినయ్ బాగా తాగొచ్చాడు. పాపం యమునతో గొడవ పడుతున్నాడు. భార్యాభర్తల విషయంలో అస్సలు తలదూర్చకూడదు కదా, అందుకే నేనేం జోక్యం చేసుకోలేదత్తయ్యా. ఇంతలో వినయ్ నిద్రలేచి తన తల్లి శారదమ్మ దగ్గరికి వస్తాడు. వినయ్ రాగానే వసంత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిరాగ్గా వెళ్తున్న వసంతని చూసిన వినయ్, ఏంటమ్మా వదిన చిరాగ్గా వెళ్తుంది, ఏమైనా అన్నావా ఏంటి? నోరుమొయ్యరా వెదవా, నువ్వింకా మారవా? ఎప్పుడు తాగొచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటావా? తాగటం ఇదే పనిగా పెట్టుకుంటే ఎలారా? అవతల మీ అన్నయ్య రమేష్ చూడు, ఈ ఉమ్మడి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడు. నువ్వు కూడా సంపాదించి వాడికి సాయంగా ఉండొచ్చుగా. చూడమ్మా, అన్నీ మారతాయి, నేను కూడా అన్నయ్యలాగే సంపాదిస్తానులే, నువ్వేం కంగారు పడకు. తాగొచ్చి యమునని ఇబ్బంది పెట్టడం ఎందుకురా? నా కడుపున చెడబుట్టావు నువ్వు. ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడురా. ఏంటమ్మా నువ్వు పొద్దున్నే తీట్ల పురాణం మొదలెట్టావు? ఇంట్లో ఉండడం కన్నా బయటెక్కడ ఉండటం మంచిదనిపిస్తుంది అంటూ వినయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళ శారదమ్మ తన ఇద్దరు కోడళ్ళు వసంత యమునని పిలిచి కాసేపు ఇంటి విషయాలు మాట్లాడుతుంది. ఇంటి పరిస్థితి ఏం బాగోలేదమ్మా. పెద్దోడు గొడ్డులా కష్టపడుతున్నాడు, చిన్నోడు బాధ్యత మర్చిపోయాడు. ఓవైపు గొడవలు, మరోవైపు అప్పులు. నాకు కూడా చూపు మందగించింది. ఈ విషయం నా కొడుకులతో చెప్పి ఇబ్బంది పెట్టలేను. మొత్తానికి మన ఇల్లు చాలా కష్టాల్లో కూరుకుపోయిందమ్మా. అత్తయ్యా, మీరే అలా బాధపడితే ఎలా అత్తయ్యా? మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి? కంగారు పడద్దత్తయ్యా, అన్నీ సర్దుకుంటాయి. నాకలా అనిపించట్లేదమ్మా. ఆ దేవాలయానికి వెళ్ళి చాలా రోజులైంది. అసలే ఇప్పుడు కార్తీక మాసం కదా, ఒకసారి వెళ్ళి దర్శించుకుని వద్దాం పదా. మీరు కూడా తయారవ్వండి. అలాగే అత్తయ్యా. నేను రాలేనత్తయ్యా, ఆయన బయటికెళ్ళాడు. మళ్ళీ ఇంకో గంటకొస్తాడు. నేను లేకపోతే కోపంతో ఊగిపోతాడత్తయ్యా, మీరు వెళ్ళిరండి. అమ్మా యమునా, నన్ను క్షమించమ్మా. నా కొడుకు వల్ల నువ్వు పడే బాధని నేను చూస్తున్నాను. వాడిలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. బాధపడకండత్తయ్యా, ఆకులు రాలిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. మీరెప్పుడూ బాధపడకండి, మీరిద్దరూ గుడికి వెళ్ళిరండి. అలా శారదమ్మ వసంత ఇద్దరూ గుడికెళ్లారు. ఇంతలోనే అక్కడికి ఓ శివభక్తుడొస్తాడు. ఆయన్ని చూసి ఇంటి వద్ద ఆగిపోతారు శారదమ్మ వసంత. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, శివశంకర. ఎవరు స్వామి మీరు? నేను చాలా దూరం నుండి వస్తున్నాను తల్లి. కార్తీక మాసం కదా, వరుసగా శివాలయాలను దర్శించుకుంటూ వస్తున్నాను. అలాగే బ్రతకడం కోసం భిక్షాటన చేస్తున్నాను. మీరు భిక్షం వేస్తారేమోనని ఇలా వచ్చాను. చాలా సంతోషం స్వామి, మీరలా కూర్చోండి, మేం వెంటనే భోజనాలు సిద్ధం చేస్తాం. అలా శివభక్తుణ్ణి చూసిన శారదమ్మ వసంత ఇంట్లోకెళ్లి భోజనాలు చేస్తారు. వేడివేడి వంటలు చేసి ఇంటికొచ్చిన ఆ శివభక్తుడికి వడ్డిస్తారు. కడుపారా భోజనం తిన్న ఆ శివభక్తుడు వెళ్తూ వెళ్తూ, భిక్షం వెయ్యడం వల్ల 1,000,000 జన్మల ఫలం దక్కుతుంది. మీకు ఆ దేవదేవుడు శివయ్య అనుగ్రహం ఉంటుందమ్మా. అన్నదాత సుఖీ భవ. చాలా సంతోషం స్వామి. అదే మీకు దూరమైందని నాకు తెలుస్తుంది. సంతోషానికి దూరమయ్యారు, బాధలలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ మీ కుటుంబాన్ని చుట్టుముట్టేశాయి. నాకు ఆ విషయం తెలుస్తోంది. శివభక్తుడలా చెప్పగానే శారదమ్మ వసంత కన్నీళ్లు పెట్టుకుంటారు. యమున అయితే కుమిలి కుమిలి ఏడుస్తుంది. స్వామి, మీరు చెప్పింది నిజమే స్వామి. చాలా రోజులుగా మా ఇంట్లో నవ్వులు లేవు, ఇల్లంతా కన్నీళ్లే.
మా అత్తయ్యకి కంటి చూపు మందగించి ఇబ్బంది పడుతుంది. మా ఆయన పనులు చేస్తూ నరకం చూస్తున్నాడు. మా మరిది అయితే తాగుడికి బానిసయ్యాడు. నా తోటి కోడలైతే ఏడుస్తూ కాలం గడుపుతుంది. మొత్తానికి మా ఉమ్మడి కుటుంబం సంతోషంగా లేదు స్వామి. మా కష్టాలు తీరే మార్గమే లేదా? ఇప్పుడు కూడా ఆ శివయ్యకు మా మొర చెప్పుకుందామని వెళ్తున్నాం. ఇంతలోనే మీరొచ్చారు. ఆహా, శివయ్య దర్శనానికి వెళ్తున్నారా? చాలా మంచిది తల్లి. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. కార్తీక మాసంలో శివయ్యని దర్శించుకుంటే కలిగే ఆనందమే వేరు. మీరేం కంగారు పడకండి. ఆ శివయ్య మాటగా నేను మీకొక విషయం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి స్వామి అది? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తారు. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఆ పని చేయండి. ఇంటికొచ్చిన ఆ శివభక్తుడు అలా చెప్పటం వల్ల శారదమ్మ చాలా సంతోషించింది. వసంత, యమున కూడా ఆనందిస్తారు. ఆ శివభక్తుడికి నమస్కారం చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టి శివయ్యను మొక్కుతారు. ఉసిరికాయను లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణు స్వరూపంగా పూజిస్తారు. అలాంటి ఉసిరితో దీపాలు పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును కూడా పవిత్ర దేవతగా పూజలు చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది. స్వామి, ఆ ఉసిరి చెట్టు వద్ద భోజనాలు చేస్తే సరిపోతుంది కదా? ఇంకా అక్కడేమైనా పూజలు చెయ్యాలా? అవునమ్మా, దానికంటూ ఓ పద్ధతి ఉంది. ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచాలి. ఉసిరికాయల్ని ప్రమిదల్లా చేసి దీపం వెలిగించాలి. ఉసిరికాయల్ని నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువును పూజించాలి. తరువాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఇలా పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అలాంటి భక్తులను చూడడానికి యముడికి శక్తి కూడా చాలదంట. అంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని అర్థం. ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే పాపాలు పోతాయంటారు. సూత మహర్షి కూడా తన మునులతో కలిసి ఉసిరి చెట్టు కిందనే కూర్చొని వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో రాసి ఉంది. మీరు కూడా ఆ పని చెయ్యండి తల్లి. చాలా సంతోషం స్వామి, గొప్ప విషయం చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం తల్లి, విష్ణువుకు ఉసిరి చెట్టు అంటే చాలా ఇష్టం. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే జీవితంలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం. చాలా మంది ఉసిరి దీపాన్ని దానం చేస్తుంటారు. దీపదానం అంటే ఒక ప్లేట్లో కొన్ని ఉసిరికాయలు, బియ్యం, పప్పు వేసి మరోపక్క దీపాన్ని ఉంచి శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దానమివ్వాలి. ఇలా చేయటం వల్ల సర్వ సంపదలు కలుగుతాయి. ఇక వెళ్ళొస్తాను తల్లి అంటూ ఆ శివభక్తుడక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన విషయాలు విని శారదమ్మ, వసంత, యమున చాలా సంతోషిస్తారు. ఇక ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కార్తీక సోమవారం నాడు ఉమ్మడి కుటుంబమంతా కలిసి శివాలయంలోని ఉసిరి చెట్టు కిందకి చేరుకుంటారు. విష్ణువును పూజించి, ఉసిరి చెట్టును పూజించి భోజనానికి కూర్చుంటారు. ఇంట్లో తినకుండా ఇక్కడికొచ్చి తినడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏవండి, ఈ ఒక్క పూటైనా అత్తయ్య మాట వినండి. సర్లే. రే తమ్ముడు, ఇలా వచ్చి ఈ అరటాకు ముందు కూర్చో. వద్దులే అన్నయ్య, అక్కడ వదిన కూర్చుంటుంది కదా. అది కాదురా, ఒక ఆకులో నేను మీ వదిన, మరో ఆకులో యమున నువ్వు తినాలి. ఆహా, చాలా మంచి విషయం చెప్పావురా. నేను వడ్డిస్తాను, మీరు భోంచెయ్యండి. అయ్యో అత్తయ్య, అందరం వడ్డించుకున్నాకే కలిసి తిందాం. అలా అందరూ వడ్డించుకుని భోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేసిన తరువాత శారదమ్మ కంటి చూపు కాస్త మెరుగుపడింది. ఆ మరుసటి రోజు రాత్రికి రమేష్ చాలా ఆనందంగా ఇంటికొస్తాడు. అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను కదా. ఇన్ని రోజులకి ఫలితం దక్కిందమ్మా. ఒరే వినయ్, నీకు కూడా మా ఆఫీస్లో ఉద్యోగం చూశాను. నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. పెద్ద కష్టమేముండదు. నీ నోట్లో చక్కెర పొయ్యా, చాలా మంచి విషయం చెప్పావు నాన్న. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
నాకు తెలుసు మా ఆయనకి మంచి ఉద్యోగం వస్తుందని. అబ్బా, అప్పుడే నన్ను మోసేస్తున్నావా? ఏవండి, ప్రమోషన్ వచ్చింది కదా, జీతం కూడా పెరిగిందా? జీతం 2 రెట్లు పెరిగింది వసంత. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఆ శివయ్య అనుగ్రహంతో అన్నీ మంచి జరుగుతున్నాయి. ఆ శివభక్తుడు చెప్పిన విధంగా చేయటం వల్ల మన కష్టాలు తీరాయి. అవునత్తయ్యా. ఇకపై మనం క్రమం తప్పకుండా శివయ్యకి పూజలు చేద్దాం. అవునమ్మా, పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు ఎక్కడా లేదు. ఆ శివయ్య కష్టాలిస్తాడు. అది తట్టుకొని నిలబడతారా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే. భక్తికి సాటి ఏదీ రాదమ్మా. ఈ శుభ సమయంలో వదిన వేడివేడి పకోడీలు చేసి పెట్టాలి, లేకుంటే నేను ఒప్పుకోను. వీడికెప్పుడూ తిండిగోలే. అలా శారదమ్మ అనగానే అందరూ నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా శివపూజ చేస్తూ సంతోషంగా ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ఆ ఉమ్మడి కుటుంబం ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తుంది. అలా ఇంటిల్లిపాది ఆనందంగా బ్రతుకుతారు.